ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల్లో తమ ఆదరణను మరోసారి నిరూపించుకోవడానికి అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. దీనికి కారణం రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు ముందస్తుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. అసలు ఈ ఎన్నికలు ఎందుకు ఇంత కీలకంగా మారాయంటే 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల మద్దతు తమ వైపే ఉందని నిరూపించుకోవాలని చూస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల కోసం రెండు పార్టీలు అప్పుడే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరగాల్సిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగా 2026 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులకు లేఖ రాశారు. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి పోలింగ్ మరియు ఫలితాల ప్రకటన కూడా అదే నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ ని జారీ చేయడానికి కారణం స్థానిక సంస్థల పదవీ కాలాలు ముగియడం వల్లనే అని తెలుస్తోంది. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్లో ముగుస్తుంది. అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా 2026 మార్చిలో ముగుస్తుంది. గతంలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నికలు జరగని కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడేపల్లితో పాటు మరికొన్ని మున్సిపాలిటీలున్నాయి. అయితే ఈ ఎన్నికలు రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ స్థానిక ఎన్నికల్లో గెలుపు ద్వారా 2024లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని నిరూపించుకోవాలని, అలాగే ప్రజల్లో తమ ఆదరణ చెక్కు చెదరలేదని రుజువు చేసుకోవాలని కూటమి చూస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికలు ఒక ట్రయల్ రన్ లాంటిది. ప్రభుత్వంపై మీదున్న వ్యతిరేకతను ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ఎన్నికల్లో సాధించే విజయం వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో మరింత బలాన్నిస్తుంది. అయితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయా, లేదంటే ఇటీవల పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ మాదిరి వివాదాస్పదంగా జరుగుతాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక నాయకత్వానికే కాకుండా రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయనున్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీస్తాయనడంలో సందేహం లేదు.